అంటే ఇప్పుడు ఈ బిల్ పాస్ కాకముందు వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ కానీ మనీ కానీ ఉంటే కూడా అది ఆటోమేటిక్ గా ఈ కమిటీ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తుందా? కరెక్ట్, అది ఫారిన్ డబ్బులతో వచ్చిన బిల్డింగ్స్. అదే ఫారెన్ డబ్బుల నుంచి వచ్చాయి, FCRA ఫండ్స్ ఫండింగ్. కరెక్ట్, మొత్తం అంతకు ముందు బిల్ పాస్ కాకముందు వచ్చిన ఫండ్ కూడా ఎవ్రీథింగ్ ఏదైతే ఫారిన్ మనీతో ఉందో అవన్నీ కూడా తీసుకొని అది ప్రొవిజనల్ గా వాళ్ళు పట్టుకొని తర్వాత ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలో వాళ్ళు పుష్ చేస్తారు. అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఎవ్రీథింగ్. దీనికి అందుకనే అదే ఆశ్చర్యం, ఈ బిల్లు మన దేశంలో మనం పెట్టుకుంటున్నాం, అమెరికా ఎందుకు కంగారు పడుతుంది, వెస్ట్ ఎందుకు కంగారు పడుతున్నారు అంటే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీడియాలో కూడా FCRA గురించి రాస్తున్నారు. అమెరికాకి ఏం సంబంధం మనకు సంబంధించిన బిల్లు, మన NGOs సంబంధించిన బిల్లు. మన ఇండియన్ పేపర్స్ కన్నా అమెరికన్ పేపర్స్ ఎక్కువ దీన్ని కవర్ చేస్తారు, కంగారు పడుతున్నారు. అందుకనే మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత్కి వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళకుండా కోల్కతాకి వెళ్ళి మదర్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళారు ఆయన. అది వెళ్ళి అక్కడ మీరు చూస్తే వాళ్ళకి 2021 ఆల్రెడీ ఒకసారి లైసెన్స్ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే మీరు చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి, మీరు కన్వర్జన్ స్వైప్ చేస్తున్నారు. మొన్ననే ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది, పిల్లల్ని అమ్ముతున్నారని కూడా. ఇట్స్ కన్ఫర్మ్డ్, ఇట్ ఇస్ నాట్ ఈవెన్ రూమర్. అది పట్టుకొని దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది. ప్రెషర్ రావడం వల్ల, US ప్రెషర్ రావడం వల్ల 2022లో మళ్ళీ లైసెన్స్ రీఇష్యూ చేశాం. వాళ్ళ లైసెన్స్ ఇప్పుడు 2026 లో ఎక్స్పైర్ అవుతుంది. సో మాన్సూన్ సెషన్ మనది బిల్లు పాస్ అయిన మరుక్షణం వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. అది మనం రెన్యూ చేయకపోతే దానికి ఉన్న అసెట్స్ మొత్తం మన కంట్రోల్లోకి వెళ్తాయి. ఇంకోటి వి నో నౌ వెస్ట్ బెంగాల్ ఇస్ విత్ BJP. వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ వాళ్ళు డెమోగ్రఫీ చేంజ్ మీద కొంచెం కన్సర్న్డ్ ఉన్నారు. అందుకని బార్డర్ ఏరియా అంతా ఇప్పుడు ఫైనల్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత BSF కంట్రోల్లోకి ఇచ్చారు. ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్ ఆఫ్ అన్ఫెన్స్డ్ బార్డర్ ని ఇప్పుడు ఫెన్సింగ్ చేస్తున్నారు. రాడికల్స్ ఎవరన్నా బయటకు దోసేస్తున్నారు, బంగ్లాదేశ్ బయటకు దోసేస్తున్నారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చే రాడికల్ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ మనం అక్కడ కంట్రోల్ చేస్తున్నాం. కరెక్ట్. సో ఈస్ట్ నుంచి మనకి రాడికల్ ఇస్లామిక్ మూవ్మెంట్ జరుగుతుంది, వెస్ట్ నుంచి రాడికల్ ఎవాంజలికల్ మూవ్మెంట్స్ మనకి డబ్బులు వస్తున్నాయి. అదన్నిటికీ ఒక హాట్ బెడ్ వెస్ట్ బెంగాల్. సో ఆ వెస్ట్ బెంగాల్ ద్వారా మిగతావి అస్సాం, నార్త్ ఈస్ట్ అంతా. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. అందుకనే మీరు చూడండి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోయిన విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వీక్ ఆర్ 2 weeks అమిత్ షా గారు అక్కడ హై లెవెల్ ప్యానెల్ ఆన్ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అని పెట్టారు. అన్యాచురల్, నాట్ త్రూ చైల్డ్ బర్త్, నాట్ త్రూ లోకల్ రిలీజియస్ కన్వర్జన్, బట్ బయట నుంచి వచ్చిన ఫండింగ్ ద్వారా, ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా ఇది ఒక ప్యానెల్ అనేది కన్స్టిట్యూట్ చేశారు. అవును, ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ తోటి ఆయన హెడ్ చేస్తారు ప్యానెల్. ఆయన ఒక IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, డాక్టర్ షమికా రవి, వీళ్ళందరూ కూడా ఉండి అది చేస్తున్నారు. సో ఈ డేటా తీసుకొని ఈ డేటాలో భాగంగా FCRA కూడా లింక్ ఉంది. FCRA కూడా ఇట్ ఇస్ అన్యాచురల్ కన్వర్జన్స్, అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్. అండ్ మొన్ననే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం క్రష్ చేసిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా ఎట్లా నడిచింది, ఇట్లాంటి FCRA డబ్బుల ద్వారానే నడిచింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బయట సపోర్టే కదా. సో అవన్నీ ఇప్పుడు మొన్ననే ఏప్రిల్కి డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ 100% ఫ్రీ అన్నారు. కానీ కొన్ని పాకెట్స్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్ అక్కడ పాకెట్స్ లో ఇంకా ఉంది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, మావోయిస్టులు, నక్సలైట్స్ ఉన్నారు. సో ఇవన్నీ కంట్రోల్ చేసి ఇట్స్ ఆల్ బిగ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ, వేర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని కంట్రోల్ చేయడం, బంగ్లాదేశ్ నుంచి బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ కంట్రోల్ చేయడం, FCRA నుంచి మనీ ఫ్లో ని కంట్రోల్ చేయడం. సో అన్ని మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, అట్లాగే మనీ ఫ్లో, అట్లాగే వైలెంట్ మూవ్మెంట్స్, ఇవన్నీ ఇంత పెద్ద విజన్. అది అమిత్ షా గారికి ముందరే తెలిసి, అమిత్ షా గారి కాకుండా ఆయనతో పాటు ఉండే హోమ్ అఫేర్స్ వాళ్ళకి తెలిసి అంత లార్జ్ విజన్ తో వాళ్ళు చిన్నగా వస్తున్నారు. మనకి ఇప్పుడు కొద్దిగా మనకి ఇప్పుడు తెలుస్తుంది, ముందు ఇంకా ఎన్నో తెలుస్తాయి. సో ఇప్పుడు ఎట్లా అంటే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా, FCRA బిల్ పెట్టే అవకాశం ఉందా? మోస్ట్లీ పెడతారు. సో అది కౌంటర్ చేయడానికి మార్కో రూబియో వచ్చి మాట్లాడారు. అమెరికా ప్రెషర్ ఎట్లా ఇవ్వబోతుంది ఇండియా మీద? డెఫినెట్ గా యాంటీ మోదీ కంటెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. యాంటీ ఇండియన్ పాలసీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ట్రేడ్ టారిఫ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన మీద అన్ని రకాల నెగిటివ్ పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ US లో మొదలైంది. US లో యాంటీ ఇండియన్స్ సెంటిమెంట్ రావడం, వాళ్ళని బయటకు దరిమేంటి అని చెప్పడం, డిపోర్ట్ చేయండి అని చెప్పడం, కాలేజీలో అడ్మిట్ చేయకండి చెప్పడం, ఈ విధంగా మనకి ఇండియా మీద ప్రెషర్ పెంచడం, ఈ విధంగా ప్రెషర్ పెంచడం, ఇవన్నీ తగ్గించాలంటే మేము చెప్పింది చేయాలంటారు. అందుకనే మొన్ననే అమిత్ షాజీని వాళ్ళ సెర్జియో గౌర్, వాళ్ళ అంబాసిడర్ ఆఫ్ US, ఆయన కలిశారు. కలిసిన వెంటనే నా ట్విట్టర్ ట్వీట్ చూస్తే ఇమ్మీడియట్ గా మన ట్విట్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా కమెంట్లు చేశారు, ఇది FCRA గురించి కదా, నీకు ఇబ్బంది ఉంది కదా అన్న మరుక్షణం ట్వీట్స్ అన్ని ఆయన బ్లాక్, అంటే రిప్లై ట్వీట్స్ అని బ్లాక్ చేశాడు ఆయన. సో US మీరు ఫ్రీ స్పీచ్ ఇవ్వాలి, భారత్ అసలు జర్నలిజం లో తక్కువ ఉన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఇది లేదు, అది లేదనే వాళ్ళ అంబాసిడర్ ఆఫ్ US ట్వీట్స్ బ్లాక్ చేసేయడం ఏంటి, ఎవరు రిప్లై చేయడానికి లేదంటాం ఏంటి? సో ద మోమెంట్ FCRA కమెంట్స్ వచ్చిన మరుక్షణం ఆపిస్తారు, విచ్ మీన్స్ ఇట్స్ కన్విన్స్డ్, అంటే ఇట్స్ కన్విన్సింగ్ అండ్ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ దట్ ఆయన మోస్ట్లీ ఆ విషయం మీద మాట్లాడారు. ఇది FCRA ఇది చేస్తే మీరు ఇట్లా చేయండి, లేకపోతే అట్లా చేయండి, లేకపోతే మా ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొంచెం వాళ్ళ పరిస్థితి చూడండి. ఇవన్నీ డెఫినెట్ గా ఉంటాయి, ఇవన్నీ బయటికి రావు, కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక విధంగా మరి అమెరికా ప్రజలు దీని మీద ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అది వాళ్ళ ట్యాక్స్ పే మనీ కదా, ఒక విధంగా వస్తుంది. అమెరికా ప్రజలు ఎక్కువ పాపం పట్టించుకోరండి. నిజం చెప్పాలంటే 80% ఆఫ్ ద పీపుల్ అమాయకులు. 20% లోనే జరుగుతుంది యాక్టివిజం, లేకపోతే మనలాగా పాడ్కాస్ట్లు చేయడం. ఇది 80% నీట్ గా ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏం నమ్ముకుంటారు, మేము జీసస్ ని నమ్ముకుంటున్నాం,
మా లోకల్ చర్చ్ పాస్టర్ ఏమన్నారు, దట్ మీరు వచ్చి కొంచెం డబ్బులు మీరు దీనికి కాజ్ ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి మీ ఆదాయంలో అంటారు. ఇవ్వండి, అది ఇస్తే అది జీసస్ కోసం వాడతాం, అన్ని మీ గురించి అంతా మీ స్వార్థం గురించి ఇవ్వాలి కదా అంటారు. అట్లాగే ఇస్లాంలో కూడా అంతే, చాలా మంది ఉంటారు వాళ్ళకి అంటారు నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు పే సమ్ జకత్ పే చేయండి, మీరు మీకు వచ్చిన ఎర్నింగ్ లో ఒక 10% ఇచ్చుకోండి, అది యూ గివ్ ఇట్ టు అల్లా అంటారు. వాళ్ళకి ఇవ్వడం వరకే, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి అనవసరం. అది అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్ గానే వస్తున్నాయి ఇక్కడికి FCRI ఫండింగ్ త్రూ డిఫరెంట్ ఏజెన్సీస్, త్రూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ట్రాక్ చేస్తే కనబడుతుంది. ఓకే, ఎందుకంటే కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు CIA వి నో దట్ దే ఆర్ డైరెక్ట్లీ లింక్ టు ఫోర్డ్ ఫౌండేషన్, రాకఫెల్లర్ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ వాళ్ళ ఓపెన్ సొసైటీస్ ఫౌండేషన్, ఇవి లింక్ అయినాయని అందరికి తెలిసింది. ఇప్పుడు అందుకని ఏమన్నా ఇప్పుడు అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా అదే ఆయన ఆర్గనైజేషన్ ఒకటి పెట్టారు. ఆర్గనైజేషన్ ఆ పేరు ఇప్పుడు తట్టట్లేదు కానీ ఆర్గనైజేషన్ కూడా కొంచెం వాళ్ళు వెనకాల డిగిన్ చేస్తే దానికి ఫండింగ్ వచ్చింది ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి. సో ఫోర్డ్ ఫౌండేషన్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, సో ఫండింగ్ US నుంచి వస్తున్నది, కొంచెం CIA ఫోర్డ్ ఫౌండేషన్ కూడా యూనిలేటరల్ గా చేయదు. CIA ఆపరేటివ్స్ చెప్తుంది దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఇస్ మై ప్లాన్ ఓవర్ దేర్ అని. సో అట్లాగే ఈ మూవ్మెంట్స్ అన్ని కూడా ప్రజలు అట్లాగే ట్రాక్ చేస్తున్నారు. ఇవన్నీ ట్రాక్ చేసుకొని ఫోర్డ్ ఫౌండేషన్, రాకఫెల్లర్, ఓపెన్ సొసైటీస్ లింక్ అయితే మోస్ట్ లైక్లీ అది CIA అనేది తెలిసిపోతుంది. సో అట్లా US విల్ నాట్ డూ ఎనీథింగ్ డైరెక్ట్లీ. US డైరెక్ట్లీ చేస్తే US ఎయిడ్ అనే దాని ద్వారా చేసింది, అది ట్రంప్ వచ్చాక ఫ్రీజ్ చేశాడు. నేపాల్లో కూడా చాలా కన్వర్జన్ యాక్టివిటీస్ US ఎయిడ్ చేసింది. ఇప్పుడు బాలేన్ షా వచ్చిన తర్వాత మొన్న వచ్చిన వీడియో పశుపతినాథ్ మందిర్లో దాని కాంప్లెక్స్ లో దాని గట్ల మీద దానికి ఉండే ఆ వేదిక మీద, వేదిక అంటాం కంటే ఒక ఘాట్ లాగా ఉంది అక్కడ, దాని మీద ఒక క్రిస్టియన్ ఫ్యూనరల్ ప్రొసెషన్ నడుపుతున్నారు అక్కడ పశుపతినాథ్ మందిర్ మీద. ఎందుకు, దేనికోసం చేయాలి అట్లా? అండ్ బాలెన్ షా హౌ ఈస్ ఈ నాట్ కమెంటింగ్ ఆన్ దిస్, రైట్? సో ఎసెన్షియల్లీ ఇవన్నీ కూడా ఏంటి, US వాళ్ళు వెళ్ళి కొంచెం చిన్నగా చేయండి మీరు అంటాం. నాకు ఉత్తరాఖండ్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అన్నారు అప్పట్లో కేదార్నాథ్ ఫ్లడ్ జరిగిన మరుక్షణం రిలీఫ్ పాపం భారత వ్యాప్తంగా వెళ్ళాయి, రిలీఫ్ ప్యాకేజెస్ వెళ్ళాయి, ఫుడ్ వెళ్ళింది, క్లోత్స్ వెళ్ళాయి, అన్ని వెళ్ళాయి. కొన్ని డబ్బాలు అట్లా కనబడి ఓపెన్ చేస్తే బైబుల్ కనబడ్డాయి అక్కడ. సో ఈ బైబిల్స్ కి ఎవరు ఇస్తున్నారు ఫండింగ్? కేదార్నాథ్ ఫ్లడ్స్ అప్పుడు బైబిల్ పంపించడం ఏంటి మరి, టూ మచ్ కాకపోతే, రైట్? సో ఇవన్నీ కూడా చాలా మటుకు వ్యూహాలు, మన సొంత తెలివితేటలు కాదు, బయట వాళ్ళు చెప్తారు, ఫ్రేమ్ వర్క్ టూల్ కిట్ ఇస్తారు, లోకల్లో మీరు నడపండి అంటారు, మీరు నడిపితే అప్పుడు మీకు ఫారిన్ టూర్లు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, బంగ్లాలు కొనుక్కోండి, మీరు మీడియా ప్రెజెన్స్ ఇస్తాం, ఇవన్నీ చెప్తారు. సో ఎసెన్షియల్లీ ఇది ఒక హ్యూజ్ గ్లోబల్ నెక్సస్. ఎందుకంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో అక్కడ ఉండే లోకల్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు జెన్యున్ గా ఏం నమ్ముతారు, వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు జీసస్ నమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళు జెన్యున్ గా వేరే వాట్ ఎవర్ దే బిలీవ్ అనుకుని ఏమంటారు, ఇది మేము స్వర్గానికి, వాళ్ళకి పుణ్యం అనే కన్సెప్ట్ ఉంటుంది, పాపం సిన్ ఉంటుంది, ఆ సిన్ నుంచి బయటపడాలంటే ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు సర్వ్ ద లార్డ్, ఆ క్రిస్టియానిటీని సర్వ్ చేయాలి. జెన్యున్ వాళ్ళ మనసులో ఇట్స్ జెన్యున్ కాజ్, వాళ్ళ మనసులో ఒక జెన్యున్ గా రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎటువంటి సంస్థలకు ఇస్తున్నారంటే వాళ్ళందరూ అంత జెన్యున్ గా లేరు, వాళ్ళు కన్వర్జన్స్ చేస్తున్నారు. కానీ దేనికి, పంజాబ్ లో కన్వర్జన్ చేసి ఖాళిస్తాన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. రెండోది మణిపూర్ లో, నాగాలాండ్ లో అక్కడ స్కూల్స్ పెడుతున్నారు, హాస్పిటల్స్ పెడుతున్నారు, ట్రీట్మెంట్ కంటే కన్వర్ట్ అవ్వండి అంటారు, లేకపోతే స్కూల్లో అడ్మిషన్ కంటే కన్వర్ట్ అవ్వండి అంటారు. కన్వర్ట్ అయ్యి ఊరుకున్నారా? లేదు. తర్వాత మీరు ఇప్పుడు సెపరేట్ నాగాలిం అడగండి, సెపరేట్ మణిపూర్ ఇంకో దేశం అడగండి, ఒక మిజో ల్యాండ్ అడగండి, బోడో ల్యాండ్ అడగండి. సో ఇవన్నీ అక్కడ వాళ్ళు సెపరేటిస్ట్ మూవ్మెంట్స్కి వెళ్తున్నారు. సో భారతదేశంలో వీ హ్యావ్ అ వెరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, 1.5 బిలియన్ అంటాం కానీ పోరాడేది కొంతమంది, చాలా తక్కువ మంది పోరాడుతున్నారు. అవతల ఇట్స్ గ్లోబల్ నెక్సస్, డాలర్స్, ఇవన్నీ భారత్ని ఎట్లాగొట్లా విడదీసే ప్రయత్నాలు ఉన్నాయి. సో ఆర్ ఇష్యూ ఇస్ నాట్ విత్ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం, ఆర్ ఇష్యూ ఇస్ విత్ externally funded radical Islam, radical Christianity, which want to break Bharat.